Hi dear students, welcome back to NEET and ఛానల్. నీట్ 2024-25 రివైజ్డ్ రిజల్ట్ అయితే వచ్చేసింది. అండ్ దీంతో చాలామంది ర్యాంక్స్ తగ్గాయి, చాలామందికి పెరిగాయి. కొందరు కొత్తగా క్వాలిఫై అయ్యారు, కొందరు క్వాలిఫికేషన్ మిస్ అయింది. సో ఇది క్వాలిఫికేషన్ మార్క్స్ అనేది ప్రతి కేటగిరీకి 2 మార్క్స్ అయితే తగ్గింది. వాళ్ళ లిస్ట్ ఇప్పుడే రిలీజ్ అయితే చేశారు. అండ్ ఈ వీడియోలో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చూసే ముందైతే నీట్ కోసం వెయిట్ చేసే క్యాండిడేట్ అయితే వీడియోని లైక్ చేయండి. అండ్ అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రతి స్టెప్లో మీకు వస్తూనే ఉంటుంది. అండ్ అదేవిధంగా పెయిడ్ మెంటర్షిప్ కావాలనుకునేవారు డిస్క్రిప్షన్లో, అంటే మీకు కౌన్సిలింగ్ గురించి ఏం తెలియకున్నా నా సపోర్ట్ కావాలంటే డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది, వాట్సాప్ మెసేజ్ అయితే చేయండి. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే కొత్త కాలేజీల గురించి చాలా ఇంట్రెస్ట్గా ఇంట్రెస్ట్ కాదు, అది అవసరం కూడా. చాలామందికి సీట్ రావాలంటే ఏపీ తెలంగాణ ఇద్దరు స్టూడెంట్స్ కూడా దీనికోసం వెయిట్ చేస్తూ ఉంటారు. వాళ్ళకు కొన్ని కొత్త కాలేజీలు, వీళ్ళకు కొన్ని కొత్త కాలేజీలు అయితే రావాల్సి ఉంది. సో న్యూస్ అయితే తెలంగాణదే వస్తుంది. తెలంగాణకు సంబంధించి 8 మెడికల్ కాలేజ్‌లో అట్‌లీస్ట్ 6కి అనుమతి రాబోతున్నట్టు తెలుస్తుంది. వర్చువల్‌గా తనిఖీలయ్యాయి. దీనిదే న్యూస్ పేపర్‌లో న్యూస్ అయితే వచ్చింది. దీనికి ఒక కాలేజ్‌కి 50 సీట్లు, ఎంత లేదన్నా 300 సీట్లొస్తాయి. అండ్ నాన్ లోకల్ కోటా తీసేయడం వల్ల ఇంకొక 300 చేంజ్ సీట్లు, టోటల్‌గా ఒక 600 సీట్స్‌తో ఈసారి పెరిగిన కటాఫ్‌కు తెలంగాణలో కాస్త కటాఫ్స్ అయితే తగ్గే అవకాశం ఉంటుంది. ఇది నాన్ లోకల్ తీసేయడం అండ్ కొత్త కాలేజీలు రావడం, ఈ రెండిటి వల్ల. ఇంకా అఫీషియల్‌గా అయితే రాలేదు. ఏపీ సంబంధించి కూడా న్యూస్ రావచ్చు. వచ్చిన వెంటనే నేను మీకైతే చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా డిస్‌ప్లే లిస్ట్, మెరిట్ లిస్ట్ మీద చాలా సందేహాలు కొందరు స్టూడెంట్స్‌కున్నాయి. కొందరు చాలా క్లియర్‌గా ఉండొచ్చు. వాళ్ళు వీడియోనైతే ఇగ్నోర్ చేయండి. సో ఇప్పుడు మనకి ఏపీ, తెలంగాణలో డిస్‌ప్లే లిస్ట్ వస్తుంది. డిస్‌ప్లే లిస్ట్ అంటే ఏంటి? ఏపీ, తెలంగాణ ఈ సెంటర్స్ పెట్టుకొని రాసిన వాళ్ళ లిస్ట్. ఆల్మోస్ట్ తెలంగాణలో 90% తెలంగాణ వాళ్ళే రాస్తారు. ఏపీలో 98% ఏపీ వాళ్ళే రాస్తారు. తెలంగాణలో కోచింగ్ కోసం వచ్చిన కొందరు వేరే స్టేట్ స్టూడెంట్ కూడా రాసే అవకాశం ఉంది. వాళ్ళొక 1000 ఒక చిన్న నెంబరే ఉంటుంది. ఏపీలో అయితే దాదాపు ఏపీ వాళ్ళే ఎక్కువగా రాసే అవకాశం ఉంది. అక్కడ కూడా వేరే స్టేట్ వాళ్ళు రాయొచ్చు. ఇప్పుడు వచ్చేదాన్ని డిస్‌ప్లే లిస్ట్ అంటాం. సో ఈ డిస్‌ప్లే లిస్ట్‌లో 2 స్టేట్స్‌లో లోకల్ అడ్రస్ పెట్టుకొని రాసిన వాళ్ళ రిజల్ట్ అయితే ఉంటుంది. అండ్ దీని తర్వాత వచ్చే లిస్ట్ మెరిట్ లిస్ట్. మెరిట్ లిస్ట్ అంటే అప్లై చేసుకున్నాక మాది లోకల్, ఇది నాన్ లోకల్ అని అప్లై చేసుకున్నాక వచ్చేది అది మెరిట్ లిస్ట్. తెలంగాణ మెరిట్ లిస్ట్ 2023లో చూస్తే అప్పుడు కటాఫ్ 452కు డిస్‌ప్లే లిస్ట్‌లో 4200 ర్యాంక్ డిస్‌ప్లే లిస్ట్‌లో మీరు చూడండి. డిస్‌ప్లే లిస్ట్‌లో 4200 ర్యాంక్. అండ్ మెరిట్ లిస్ట్‌లో సర్టిఫికేట్స్ అడిగాక అప్పుడు 7900 ఉంది మెరిట్ లిస్ట్‌లో. ఇంత ఎలా పెరిగారు మరి అంటే తెలంగాణ స్టూడెంట్స్ అంతా వేరే చోట రాసిన వాళ్ళొచ్చి అప్లై చేశారంటే కాదు. తెలంగాణ కాదు, ఏపీ స్టూడెంట్స్ అప్పుడు నాన్ లోకల్ 15% ఓల్డ్ కాలేజెస్‌లో ఉంది కాబట్టి టాప్ మార్క్స్ 500 పైన ఉన్నవాళ్ళు దాదాపు 5000 మెంబర్స్ ఇక్కడే అప్లై చేశారు. వాళ్ళు కలిసి ఉన్న లిస్ట్ అది డిస్‌ప్లే లిస్ట్. అందుకే డిస్‌ప్లే లిస్ట్ కంటే మెరిట్ లిస్ట్‌లో ర్యాంక్స్ ఎక్కువగా కనిపించి, ఈసారి డిస్‌ప్లే లిస్ట్‌ను పోయినసారి మెరిట్ లిస్ట్‌ను కంపేర్ చేసి పెద్దగా పెరగలే కదా అని నాకు ఒక క్వెషన్ అడిగారు కాబట్టి ఈ వీడియో చేయాల్సొచ్చింది. సో మెరిట్ లిస్ట్‌లో తెలంగాణలో పోయినసారి ఏపీ వాళ్ళు ఉన్నారు కాబట్టి అందులో ఉన్న లోకల్ ర్యాంక్‌ని నమ్మలేం. సెపరేట్ చేసి తెలంగాణ చూసిన దాన్నే నమ్మాలి. సో అదేవిధంగా ఈసారి మెరిట్ లిస్ట్ చూస్తే తెలంగాణలో ఏపీ వాళ్ళకు నాన్ లోకల్ లేదు కాబట్టి అప్లై చేయరు. సో డిస్‌ప్లే లిస్ట్, మెరిట్ లిస్ట్ ఆల్మోస్ట్ ఒకేలా ఉంటుంది సార్, మీరు చూడండి. అదేవిధంగా ఏపీలో చూస్తే ఏపీలో డిస్‌ప్లే లిస్ట్‌లో ఎంతమంది 2400 మంది, 2400 మెంబర్స్ ఉన్నారు. ఓపెన్ 550 కట్ ఆఫ్ వరకు. అండ్ మెరిట్ లిస్ట్‌లో 2200 ఆల్మోస్ట్ ఈక్వల్ ఉన్నారు. ఎందుకంటే అక్కడ వేరే స్టేట్ వాళ్ళు ఎక్కువ రాయరు. ఎందుకంటే తెలంగాణలో వేరే స్టేట్ వాళ్ళు అప్లై చేయరు అక్కడ మెరిట్ లిస్ట్‌లో. ఎందుకంటే వాళ్ళ సీట్స్ ఆల్మోస్ట్ వాళ్ళకే టాప్ ర్యాంక్ ఉంటుంది కాబట్టి నాన్ లోకల్ తెలంగాణ వెళ్ళి అక్కడ అప్లై చేయరు కాబట్టి వాళ్ళ మెరిట్ లిస్ట్, డిస్‌ప్లే లిస్ట్ ఆల్మోస్ట్ ఈక్వల్‌గానే ఉంటుంది. సో ఇదైతే మీరు గమనించండి. ఇప్పుడొచ్చే డిస్‌ప్లే లిస్ట్‌ను 2023 తెలంగాణ డిస్‌ప్లే లిస్ట్‌తోనే కంపేర్ చేయండి. 2023 తెలంగాణ మెరిట్ లిస్ట్‌తో కంపేర్ చేసి ర్యాంకులు పెరగలే కదా సార్ అని అడిగి అది మీరు కన్‌ఫ్యూజ్ కావద్దు. నేను చెప్పేదది. డిస్‌ప్లే లిస్ట్‌ను మెరిట్ లిస్ట్‌తో ఎప్పుడు కంపేర్ చేయకండి. ముఖ్యంగా తెలంగాణలో. తెలంగాణలో పోయినసారి ఏపీ వాళ్ళ నంబర్ ఎక్కువగా ఉంది. అండ్ ఏపీలో డిస్‌ప్లే మెరిట్ లిస్ట్ ఆల్మోస్ట్ ఈక్వలే ఉంటుంది. సో ఎప్పుడైనా డిస్‌ప్లే లిస్ట్‌తోనే కంపేర్ చేయండి. అదేవిధంగా కట్ ఆఫ్ గురించి మాట్లాడితే ఈసారి 2 మార్కులు క్వాలిఫికేషన్ తగ్గింది. కట్ ఆఫ్ అయితే దాదాపు 3 మార్క్స్ తగ్గే అవకాశమే ఉంటుంది. ఎందుకంటే చాలా మందికి తగ్గాయి, మార్క్స్ తగ్గాయి. ఒక 4,20,000 మందికి తగ్గాయి. అదేవిధంగా ఇంతకుముందు ఎవరైతే కరెక్ట్ పెట్టున్నారో వాళ్ళకు ఎక్కువ మందికి సీట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఓవరాల్‌గా మనకి డిస్‌ప్లే లిస్ట్ ఒక 5 డేస్‌లో, 6 డేస్‌లో వచ్చేస్తుంది. వచ్చాక ఈ డిస్‌ప్లే లిస్ట్ పోయినసారి డిస్‌ప్లే లిస్ట్‌తోనే కంపేర్ చేయండి అని నేను చెప్పేది. మెరిట్ లిస్ట్‌తో కంపేర్ చేసి తెలంగాణ
ఈ ఈ ర్యాంక్‌కు పోయినసారి మనకు మెరిట్ లిస్ట్‌లో ఇంతుంది కదా సార్! ఈసారి కూడా అంతే ఉంది. ఇలాంటి డౌట్స్ మీరు పెట్టుకోవద్దు. ఒక లాజికల్‌గా ఆలోచించాలి మనం ఎప్పుడైనా. సో, ఈ లాజిక్‌నైతే మర్చిపోవద్దని చెప్పేది. కొత్త కాలేజ్ ఏపీ లిస్ట్‌తో నేను మళ్ళీ ఒక లిస్ట్‌తో వస్తున్నాయా లేదా అని న్యూస్‌తో మళ్ళీ మీకు చెప్తాను ఫ్రెండ్స్.